మనకి పైప్స్ నుంచి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఏ విధంగా మనం ఈజీగా చేయొచ్చో చూద్దాం. ఇక్కడ ప్రాబ్లమ్‌ని కేర్‌ఫుల్‌గా మనం చదువుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తది. ఏ పైప్ అనేది 14 గంటల్లో నింపుతుంది. అలాగే ఏ అనేది బితో కలిసి ఆ ట్యాంక్‌ని 12 గంటల్లో నింపుతది. అయితే బి పైప్ అనేది ఆ ట్యాంక్‌ని ఎంతసేపట్లో నింపగలదనేసి ఇచ్చారండి మన క్వెషన్స్. ఇటువంటి క్వెషన్స్ మనకి ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ట్యాంక్ అనేది ఎన్ని గంటల్లో మనకి ఫిల్ చేస్తదని చెప్పారు? 14 గంటల్లో ఫిల్ చేస్తది. అలాగే ఏ అనేది బితో కలిసింది అంటే ఏంటి? ఏ ప్లస్ బి అనేది ఎన్ని గంటల్లో మనకి ఫిల్ చేస్తది? 12 గంటల్లో ఫిల్ చేస్తది. ఓకే. ఇలా ఇచ్చేటప్పుడు మనం ఈ రెండింటికి కూడాను మనము కసాగుని కనుక్కోవాలి. 14కి 12కి కసాగు ఎంత ఉంటది? 7 2 జా 12 ఇలాగేసుకోండి. నెక్స్ట్ 2 1 జా 2 6 జా 7 14 14 ఆరుల ఎంత? 84. ఓకే. అంటే మనకి ఏ ట్యాంకు అలాగే ఏబి ట్యాంక్ అనేది మనకి 84 గంటల్లో ఒక ట్యాంక్‌ని ఫిల్ చేస్తది. అదే ఒక గంటలో చూసుకుంటే, ఒక గంటకి చూసుకుంటే ఓకే. ఏ ట్యాంక్ అనేది ఎన్ని గంటల్లో ఫిల్ చేస్తది? 14 ఎంతల 84 మనకి 14 అవర్ల. అంతే కదా! అలాగే ఏ అండ్ బి ఇవి ఎన్ని గంటల్లో మనకి ఒక గంటలో ఎంత ఫిల్ చేస్తది? 14 ఏళ్ల. ఓకే. ఇక్కడికి ఇది కసగిలగైంది. మనకు అడిగాడు ఏంటి అయితే బి ఒక్కటే అడిగాడు కదా! బి ఒక్కటే అంటే ఇక్కడ ఒక గంటలో ఇది ఆర్ చేస్తుంది. అలాంటప్పుడు మనకి ఏ ప్లస్ బి అనేటప్పుడు ఇక్కడ ఇది 7 ఇచ్చాడు. అంటే ఏ ఆల్రెడీ మనకు తెలుసు ఎంత 6 అని తెలుసు. అలాంటప్పుడు ఇది 7 అవ్వాలంటే ఇంకెంత యాడ్ చేయాలి? 1 యాడ్ చేయాలి. ఓకే. అంటే మనకి బి ఒక్కటే కావాలా అన్నాడు కాబట్టి 84 బై బి అడిగాడు కాబట్టి 1 వేసుకుందాం. ఓకే. అప్పుడు మనకి ఎంత అవుతది? 84 అవర్స్‌లో బి అనే ట్యాంక్ అనేది మనకి నింపగలుగుతుంది అనేసి అర్థం. కాబట్టి 84 ఎక్కడుంది? ఆప్షన్‌లో ఏ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే ఏబి ఒక ట్యాంక్‌ని 30 నిమిషాల్లోను 45 నిమిషాల్లో విడివిడిగా నింపగలుగుతాయి. ఓకే. అలాగే సి పైప్ అనేది ఆ ట్యాంక్‌ని 60 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. అంటే ఓపెన్ అయిపోయింది బయటికి. అయితే ఈ మూడింటిని ఒకేసారి తెరిచిన ఆ ట్యాంకు ఎంత కాలంలో నిండుతుంది అనేసి ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకి ఎంత ఇచ్చాడు మనకి? ఏ అనేది 30 నిమిషాల్లో ఏం చేస్తుంది? నింపుతుందని చెప్పాడు. అలాగే బి అనేది ఎన్ని నిమిషాల్లో? 45 మినిట్స్‌లో. ఓకే. సి అనేది ఆ ట్యాంక్‌ని 60 నిమిషాల్లో ఖాళీ చేస్తది. అంటే ఆ నిండిపోయిన దాన్ని ఖాళీ చేస్తుంది అని అర్థం. ఓకే. అంటే ఖాళీ చేస్తుంది మైనస్ చేసుకుందాం. ఎంత? 60 అనేసి ఇచ్చాడు కదా! ఈ మూడింటికి కూడాను కసాగు అంటే ఎల్‌సిఎం తీసుకుంటే ఎంత వస్తదో చూసుకోండి. 30, 45, 60. ఓకే. ఈ రకంగా చూసుకుంటే మనకి 5 6 30 నెక్స్ట్ 5 9 నెక్స్ట్ 5 1 5 2 ఓకే. నెక్స్ట్ 3తో చేసుకుంటే 3 2 3 3 3 4 ఓకే. నెక్స్ట్ 2 1 3 2 2 ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేసుకే 5 3 15 15 2 6 30 33 90 92 180. అంటే టోటల్‌గా మనకి ఎంత వచ్చింది? 180 అనేది రావడం జరిగింది. ఎల్‌సిఎం ఈ 3 నంబర్స్‌కి కూడా. ఓకే. అంటే ఇది 30 గంటలు అన్నారు కాబట్టి ఒక గంటలో ఎంత ఫిల్ చేస్తది? ఒక గంటలో ఎంతండి? 36. ఓకే. బి చూసుకుంటే ఇది ఎన్ని గంటల్లో ఫిల్ చేస్తది? 45 4 ఓకే. నెక్స్ట్ 60 అనేది ఎంతలో ఫిల్ చేస్తది? 63. అంటే ఇది గంటకి 6 బకెట్లు నింపుతుంది అనుకుంటారు. ఇది గంటకి 4, ఇది గంటకి 3 అనుకుందాం. ఓకే. ఇక్కడికి ఇది అయిపోయింది. నెక్స్ట్ మూడింటిని ఒకేసారి తెరచాలి అని చెప్పాడు మనకి. మూడింటిని ఒకేసారి తెరవాలి అని చెప్పాడు. మూడింటిని అంటే ఇక్కడ మనకి ఏ ప్లస్ బి అలాగే ఇది కూడా మైనస్ సి. ఈ రకం చేసుకుంటే ఏ వాల్యూ ఎంత మనకి? 6 అనుకున్నా. బికి 4 మైనస్ సి ఎంత? 3. ఎందుకు మైనస్ అనేసి మనం ఇక్కడ ఇన్వాల్వ్ చేసామంటే ఈ ఏ
బి అనేది 2 కూడా ఫిల్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్యాంక్ ఇలా తీసుకుందాం. ఏ ఇలా ఫిల్ చేస్తుంది, బి కూడా ఫిల్ చేస్తుంది. కానీ సి మాత్రం ఓపెన్ అయ్యింది బయటికి. కాబట్టి మైనస్‌తో ఇండికేట్ చేస్తాం. ఓకే. మనకిప్పుడు ఇది ఎంత వస్తది? 6 + 4 10, 10 - 3 ఎంత? 7 వచ్చింది. ఓకే. ఈ మూడింటికి వాల్యూ ఎంత ఉంది? 7 వచ్చింది. కానీ టోటల్‌గా ఉన్న వాల్యూ ఎంత మనకి? 180 ఉంది ఇక్కడ. 180 3 కలిపి ఫిల్ చేస్తే 180/7 చేసుకుందాం. ఓకే. 7 వచ్చింది కదా! ఈ 7 చేస్తే మనకి ఎంత చూసుకోండి. 7 180 చూసుకుంటే 7 2s 14 40 7 5s 35 5 వస్తది. అంటే మనకి ఎంత 25 5/7 అనేది రావడం జరిగింది. ఆప్షన్ డిలో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది. ఓకే. సేమ్ అదే విధంగా ఈ ప్రాబ్లం కూడా ఉంటుంది. మనం టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. చేసుకొని వెళ్ళిపోదాం. ఏ ట్యాంక్ అనేది 12, ఏ ట్యాంక్ అనేది 12 గంటలు నింపుతుంది. రెండవ పైప్ అంటే బి అనేది ఎన్ని గంటలు? 15 గంటలని చూసుకుందాం. ఓకే. ఈ రెండింటికి కూడా ఎల్సిఎం తీసుకుంటే 12కి 15కి ఎల్సిఎం తీసుకుంటే 3 4 3 5 ఓకే. అప్పుడు 3 4 ఎంత? 12 12 5 60. అంటే దీని యొక్క ఎల్సిఎం ఎంత మనకి? 60 వచ్చింది. ఓకే. అంటే ఇక్కడ ఏ అనే పైప్ అనేది ఎంతసేపట్లో నింపుతుంది? 12 5. అలాగే బి అనేది ఎంతసేపట్లో ఫిల్ చేస్తుంది? 4. ఓకే. అయితే క్వశ్చన్ ఏంటి? అయితే రెండింటిని ఒకేసారి తెరిచిన ఆ ట్యాంక్లో సగం అడిగాడు. చూడండి, బాగా సగం అడిగాడు. ఓకే. అంటే సగం అడిగాడు కాబట్టి ఇక్కడ మొత్తం ట్యాంకులో ఫిల్ అవ్వడానికి ఎంత? 60 అడిగాడు. ఇందులో సగం ఎంత? 30 అవుతుంది కదా! ఈ 30 అప్పుడు ఏం రెండింటిని ఒకేసారి తెరమన్నాడు. రెండింటి అంటే ఏంటి? ఏ ప్లస్ బి కదా! ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 5 ప్లస్ బి అనేది 4. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 9. అంటే సగం దానికి ఈ 9తో మనం డివిజిబుల్ చేయాలి. ఈ రకంగా చేసుకుంటే ఎంత వస్తుంది? 3 3s 3 10s అంటే 3 1/3 అనేది మనకి రావడం జరిగింది. ఆప్షన్ బిలో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకుంటే సేమ్ అదే విధంగా చేయండి. జే అనేది 15 గంటలు, కే అనేది 20. ఈ రెండింటికి కూడా ఎల్సిఎం చేస్తే 15కి 20కి ఎల్సిఎం ఎంత? 5 3s 5 4s 5 3 15 15 60. ఓకే. అంటే 60 గంటల్లో 2 కలిపేసి ట్యాంక్ నింపుతాయండి. అలాంటి అయినప్పుడు 1 గంటలో ఎంతసేపు నింపుతాయని చూసుకోండి. గంటకు చూసుకోవాలి కాబట్టి 15 ఎంతలా? 15 4. ఇది చూసుకుంటే 23 కదా! అంటే రెండింటిని కూడా ఒకేసారి తెరవాలి అన్నాడు. ఇక్కడ సగం ఏంటి అనలేదు కాబట్టి ఇంతట్లాగా రెండింటిని అంటే 4 + 3 ఎంత మనకి? 7 అనేది రావడం జరిగింది. మనకి టోటల్గా ఎంత ఉంది? 60 ఉంది /7. ఇప్పుడు ఎంత వాల్యూ వస్తుంది? మనం చూసుకుంటే దీని వాల్యూ ఎంత? 7 8 0 ఉంటుంది, 4 ఉంటుంది కాబట్టి 8 4/7 అనేది రావడం జరిగింది. ఆప్షన్ డిలో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ.